పోలీసులు కూడా నేలపాడు సంఘటనలో కూడా ఐజీ కావచ్చు, ఇతర అందరూ కూడా లాస్ట్ టైం కూడా వచ్చి తనిఖీ చేసి దీని వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో సంఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీని వెనకాల ఏదైనా ఒక కుట్రతో కోణం దాగిందా అనే అంశంతో కూడా అక్కడ ఉన్న రైతులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా ఈ సంఘటన కొంత ఆందోళన కలిగించే అంశమే. ఒకవైపు నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు రాయపూర్లో జరిగిన సంఘటన కూడా ఐఏఎస్ల నిర్మాణం, ఐఏఎస్ల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన పైపులు ఇవన్నీ కూడా పూర్తిగా శక్తమయ్యాయి. ఇప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా పైకి తర్వాత ఇతర అధికారులందరూ కూడా వాటిని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తితో పూర్తిగా ఖాళీ వ్యక్తమై చూడాలి. దీని మీద అమరావతి ఏపీ పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దీని నుంచి వెనకలు ఏమైనా కుటుంబం దాగుందా అనే ఆహారం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.